వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ గురించి మాట్లాడుకుందాం. టాక్సిక్ అనేది చిన్నతనంలోనే తల్లికి దూరమై గాయపడ్డ మనసులతో పెరిగి గ్యాంగ్స్టర్ గా మారిన అక్క తమ్ముడి జీవితంలోకి వచ్చిన బంధాలు చుట్టూ అల్లుకున్న హెవీ ఎమోషన్స్ అండ్ గ్యాంగ్స్టర్స్ యాక్షన్ మూవీ. అక్కగా నయనతార, తమ్ముడిగా యష్ నటించిన ఈ మూవీలో తమ్ముడిని వీరుడిగా అధిపతిగా చేయాలనుకునే అక్క, అలాగే తమ్ముడు జీవితంలోకి వచ్చిన రిలేషన్స్ ద్వారా అతను అన్ని బంధాల్ని ఎలా కోల్పోయాడు, కఠినంగా ఉండే తమ్ముడు. ఈ క్యారెక్టర్ లో రాయా క్యారెక్టర్ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్, వాటి వల్ల ఎలాంటి ట్రామా అనుభవించాడు, చివరికి ఏమైంది అనేదే ఈ మూవీ కథ. ఇక ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడాలి అంటే రాయా క్యారెక్టర్ లో యాష్ పర్ఫార్మెన్స్ ఇంటెన్స్ గా ఉంది. ఎస్పెషల్లీ ఫాదర్స్ అండ్ ఎమోషనల్ సీన్స్, సైకలాజికల్ బ్రేక్ డౌన్ అండ్ క్లైమాక్స్ రివీల్ లో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే రాయా అనేది ఒక వీక్ క్యారెక్టర్, అలాగే టాక్సిక్ క్యారెక్టర్ కూడా. టైటిల్ జస్టిఫికేషన్ కి యాడ్గా ఈ స్టోరీ అండ్ రాయా క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది గంగా క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నయనతార గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అసలు మూవీలోనే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది గంగా క్యారెక్టర్. రైటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది క్యారెక్టర్ వరకు. నయనతార గారి పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఇంటర్వెల్ పోర్షన్ లో పీక్ వెళ్ళింది. నెక్స్ట్ నడియా క్యారెక్టర్ ప్లే చేసిన కియారా అద్వానీ గారి గురించి. కియారా అద్వానీ నదియా పాత్రలో చాలా మంచి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. రాయాతో ఆమెకు వచ్చే కన్వర్జేషన్, ఎమోషనల్ సీన్స్ చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా రాయా నదియా రిలేషన్షిప్స్ ద్వారా రాయా క్యారెక్టర్లోని ఎమోషనల్ సైడ్ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. నదియా ప్రెగ్నెన్సీ ట్రాక్, రాయాతో ఆమె బాండ్, వచ్చే సిచ్యువేషన్స్ కథలో చాలా కీలకంగా మారతాయని చెప్పాలి. కియారా పాత్రకు ఉన్న ఎమోషనల్ వల్నరబిలిటీని బాగా క్యారీ చేసింది. నెక్స్ట్ యాక్షన్, ఎమోషనల్ రైటింగ్. హెవీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు రాయా సన్, రాయా నదియా, రాయా గంగా సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. డైలాగ్స్ కూడా సెవరల్ ప్లేసెస్ లో స్ట్రాంగ్ గా వర్క్ అయ్యాయి. ఈ మూవీని వెంకట్ కె నారాయణ, యష్ చాలా భారీ స్థాయిలో నిర్మించారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్, గ్రాండ్ సెట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ప్రొడక్షన్ డిజైన్ లో ప్రొడక్షన్ వాల్యూ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రాజీవ్ రవి గారి సినిమాటోగ్రఫీ సినిమాకు డార్క్ అండ్ రిచ్ విజువల్ స్టోన్ అందించింది. పీరియడ్ సెట్టింగ్, యాక్షన్ బ్లాక్స్, నైట్ మరియు స్నో సీన్స్ లో ఆయన కెమెరా వర్క్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాల్లోనూ కూడా కెమెరా వర్క్ కాకుండా మన స్క్రీన్ మీద కనిపించే టోన్ అనేది ఎక్కువగా డిఐ తో చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ మన ప్రీవియస్ గా మనకి నోటబుల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, నోటబుల్ సినిమాటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో, రవికే చంద్రన్ గారు కావచ్చు, సంతోష్ శివన్ గారు కావచ్చు, పిసి శ్రీరామ్ గారు కావచ్చు, వీళ్ళ సినిమాటోగ్రఫీలో మనకి డిఐ కంటే ఎక్కువగా కెమెరా, లైటింగ్, మేకప్ వీటిని యూస్ చేసి చాలా రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేస్తారు. అయితే ఈ మూవీలో పూర్తిగా డిఐ అని కాకుండా చాలా వరకు కూడా న్యాచురల్ గా కనిపించడం కోసం కెమెరా, లైటింగ్, మేకప్ నే యూస్ చేసినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ దీపు ఎస్ కుల్వన్ కుట్టి గారి ఎడిటింగ్ ఫాస్ట్ పేస్డ్ గా ఉండటంతో యాక్షన్ సీన్స్ కు మంచి ఫ్లో వచ్చింది. అలాగే పాస్ట్ ప్రెజెంట్ మధ్య వచ్చే కట్స్, ముఖ్యంగా రాయా సైకలాజికల్ ట్రాక్ ను నడిపించే విధానం చాలా బాగుంది. అయితే కొన్ని చోట్ల సీన్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. రన్ టైం కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ టీబీఏ గారి ప్రొడక్షన్ డిజైన్. పీరియడ్ బ్యాక్ డ్రాప్, సర్కస్ సెట్స్, క్లబ్ చర్చ్, గ్రేవ్ యార్డ్, గ్యాంగ్స్టర్స్ వరల్డ్ వంటి సెట్స్ ని గ్రాండ్ గా ఉన్నాయి. 1920 నుంచి 1960 వరకు వచ్చే వేరు టైమ్ లైన్ కి సంబంధించిన ఈ స్టోరీలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడంతో పాటు ప్రొడక్షన్ డిజైన్ చాలా కీ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాయల్ సర్కస్ పోర్షన్ సినిమాకు మంచి విజువల్ ఐడెంటిటీ ఇచ్చాయి. ఇక చరణ్ రాజు గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఉన్న డార్క్ అండ్ ఇంటెన్స్ మూడ్ ని బాగా సెట్ అయింది. యాక్షన్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ సీన్స్ లో బీజిఎం మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. తబాహి సాంగ్ నేరేటివ్ లో ఎమోషన్ ట్రాక్ కి మంచి సపోర్ట్ ఇస్తుంది. పాటల కంటే బీజిఎం ఎక్కువగా సినిమాను ఎలివేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ మూవీ యాక్షన్, క్రైమ్, పీరియడ్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇదొక ఏ సర్టిఫికెట్ మూవీ. వై? బికాస్ ఈ మూవీలో చాలా వరకు ఇంటిమేట్ సీన్స్ అండ్ బ్లడ్ షెడెడ్ యాక్షన్ సీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే టాక్సిక్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవన్నీ క్యారెక్టర్ దృష్ట్యా అవసరమనే చెప్పాలి. సో అడల్ట్ రేటింగ్ ఉన్న ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ కాకుండా ఎస్పెషల్లీ యూత్ కావచ్చు, యష్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రీవియస్ గా వచ్చిన కేజీఎఫ్ కావచ్చు, లేదా యానిమల్ కైండ్ ఆఫ్ మూవీస్ ని ఇష్టపడే అందరు ప్రేక్షకులకి కూడా ఎంజాయ్ చేసే విధంగా ఈ మూవీ ఉందని చెప్పొచ్చు.